రేపల్లె టౌన్ ప్రజా గొంతుకగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గెలుపు కోసం ప్రజా సంఘాలు విస్తృతంగా ప్రచారం. హక్కులు కాపాడుకోవాలంటే శాసన మండలి ప్రాధాన్యత నేపథ్యంలో పట్టభద్రులు అంతా పీడీఎఫ్కు అండగా ఉండాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి గారు అన్నారు. రేపల్లె పట్టణంలో ఈరోజు ప్రజా సంఘాలు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించాలని నిర్వహించిన ప్రచారంలో భాగంగా కోర్టు వద్ద న్యాయవాదులను మరియు వివిధ సంస్థలలో పనిచేసే పట్టభద్రులను కలిసి ప్రచారం చేయడంతో పాటు వివిధ సామాజిక అభ్యుదయ ప్రముఖులను కలిసి మద్దతు కోరడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి గారు మాట్లాడుతూ శాసన మండలిలో పట్టభద్రుల ఉపాధ్యాయుల కోసం కేటాయించిన స్థానాలలో వారికి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారానే ప్రజల హక్కులు కాపాడబడతాయని అన్నారు. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పుల్లో భాగంగా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాల మీద చట్టసభల్లో గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో శాసన మండలిలో ప్రజల వాణి వినిపించే పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మోపిదేవి శ్రీనివాసరావు, జైభీం పార్టీ ఇన్ఛార్జి రమేష్ రామ్జీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేసన గోపాలరావు, సామాజిక అభ్యుదయ సంఘాల నాయకులు దారం సాంబశివరావు, మునిపల్లి సుబ్బయ్య, కోన శ్రీను తదితరులు కలిసి పీడీఎఫ్ అభ్యర్థులను బలపరచాలని మద్దతు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు నాయకులు, సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్, ఎస్ఎఫ్ఐ నాయకులు వై నవీన్, పట్టణ ఆదర్శ వేదిక కన్వీనర్ వై కిషోర్, డిఎఫ్ఐ సిఐటియు నాయకులు బిఎల్కే ప్రసాద్, కె వెంకటేష్, కె ఆశీర్వాదం, కె రమేష్, డి అగస్టిన్, కెవి లక్ష్మణరావు, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నిక జరగబోతా ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా, పీడీఎఫ్ అభ్యర్థిగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరిట నాగేశ్వర్, చిక్కా రామయ్య గారు ఇలాంటి వాళ్ళందరి కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈరోజు పైన ఉన్నటువంటి సభ శాసనమండలి ఏదైతే ఉందో ఈ శాసనమండలి ప్రజలలో ఉన్నటువంటి అన్ని తరగతులకి ప్రాతినిధ్యం వహించేటటువంటిదిగా ఉండాలి. అలాగే శాసనసభలో రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి శాసనాలు పక్షపాతంగా ఉంటాయి. వాటిని సరిదిద్ది చక్కదిద్ది ప్రజలకు ఉపయోగపడేటటువంటి చట్టాలు చేసేదానికి పెద్దల సలహా మండలిగా ఇది పనిచేయాలి అని చెప్పేసే ఉద్దేశంతో పట్టభద్రులైన విద్యావంతులైనటువంటి వాళ్ళ ప్రాతినిధ్యానికి 5 స్థానాలు, అలాగే టీచర్స్ ప్రాతినిధ్యానికి మరొక 5 స్థానాలు కేటాయించి ఎన్నికలు జరపాలని చెప్పేసి రాజ్యాంగ నిర్దేశించింది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసి ఆ మండలిలో ఉన్నటువంటి స్థానాలని కూడా తీసుకోవడం ద్వారా ఒక ఏకీకృతమైనటువంటి నిరంకుశమైనటువంటి అధికారాలను స్వీకరించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది మంచిది కాదు. అందువల్ల రాజకీయాలకు అతీతంగా లక్ష్మణరావు గారికి మద్దతు ఇచ్చి ఆయనకు 1వ నెంబర్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఆయన లెక్చరర్ గా పనిచేసి దాని నుంచి రిజైన్ చేసి శాసనమండలి అభ్యర్థిగా గెలిచి ఇప్పటిదాకా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన అన్ని వర్గాల ప్రజలకి, తరగతుల ప్రజానీకానికి గొంతు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అది టీచర్స్ విజయవాడలో పెద్ద ఎత్తున లక్షలాదిగా సమకూడినటువంటి ఈ సిపిఎస్ కాదు ఓపీఎస్ కావాలి అనే డిమాండ్ మీద కానీ, అలాగే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్, ఎన్జిఓస్ వీళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే డిఏలు అంటే పెరిగే ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు పెరగాలి, వాళ్ళ జీతాలు పెరగాలి, కనీసమైనటువంటి వేతనాలు ఉండాలి అని చెప్పేసేటటువంటి పద్ధతుల్లో సాగినటువంటి ఆందోళనకు వెన్నుదనగా నిలబడినటువంటి పరిస్థితి. అంతేకాదు రైతులు సమస్యల్ని కూడా, విద్యార్థుల సమస్యల్ని, అన్ఎంప్లాయిడ్ ప్రధానంగా మనందరికీ తెలుసు. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం 6 నెలల తర్వాత కూడా దాన్ని కదిలించుకోలేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు అంతుదారి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే అంగన్వాడీస్ సమ్మె చేసినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి కూటమి నాయకత్వం ఈరోజు వాళ్ళ సమస్యల మీద మాట్లాడటం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఒక అవకాశం ప్రజలకి తమ యొక్క బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించేటటువంటి ఒక అవకాశం వచ్చింది.
అందువల్ల డబ్బు చాలా పెద్ద విస్తృతంగా ఖర్చు పెడుతూ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ అలాగే రేపు ఓటర్లను కూడా డబ్బుతో కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని విద్యావంతులందరూ తిప్పికొట్టాలి, పట్టభద్రులంతా తిప్పికొట్టాలి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి సాధించుకోవాలి అన్నట్లయితే మనం మన అభ్యర్థిగా నిలబడినటువంటి లక్ష్మణ్ రావు గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి సిఐటియు, అలాగే యూటీఎఫ్, మహిళా సంఘం, ఇతర ప్రజా సంఘాలు అనేకం ఆయన్ని మద్దతు ఇస్తూ బలపరుస్తున్నాయి. ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన పేరు ఎదురుగా 1వ నెంబరు వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.